హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు Q&A ఎపిసోడ్ నెంబర్ 125. లాస్ట్ సండే Q&Aలో ఏదైతే మీరు కామెంట్స్ చేశారో వాటిలో కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ని పిక్ చేసి ఈ వీడియో అయితే చేస్తా ఉన్నాను. కొంతమంది ఇన్స్టాగ్రామ్లో కూడా మెసేజ్ చేశారు. ఫస్ట్ వాటి గురించి చూద్దాము. తుమ్మటి జశ్వంత్ అయితే కామెంట్ చేశారు. గుడ్ మార్నింగ్ అన్న, ప్లీజ్ పిక్ మై కామెంట్ అన్న. ఆఫ్టర్ బయింగ్ న్యూ బైక్ మెనీ పీపుల్ సే డ్రైవ్ స్లోలీ ఫర్ 3 to 4 months. వై అన్న, ప్లీజ్ టెల్ మీ ఈ న్యూ బైక్ కెన్ వి గో లాంగ్ రైడ్స్? మీరు కొత్తగా వెహికల్ పర్చేస్ చేసినప్పుడు లాంగ్ రైడ్ వెళ్ళొచ్చు బ్రో, ప్రాబ్లం అయితే ఏమీ లేదు. ఇంకా 3 months 4 months మీరు స్లోగా ఎందుకు వెళ్ళాలి అనే దాని గురించి మాట్లాడుకున్నట్లయితే, మీరు వెహికల్ పర్చేస్ చేసినప్పుడు అందులో ఉన్న ఇంజిన్ కూడా కొత్తది, ఇంజిన్ లోపల ఉన్న పార్ట్స్ కూడా కొత్తవి అనమాట. ఆ పార్ట్స్ అయితే త్వరగా అరిగిపోయే ఛాన్స్ ఎక్కువ ఉంది. మీరు ఎక్కువగా స్పీడ్ వెళ్ళారనుకోండి త్వరగా అరిగిపోయిద్ది అనమాట. అప్పుడు ఇంజిన్ త్వరగా బోర్కు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఎక్కువ స్పీడ్ అయితే వెళ్ళొద్దు. కనీసం ఫస్ట్ సర్వీస్ అయ్యేదాకైనా ఆగండి. ఫస్ట్ సర్వీస్ అయిపోయిన తర్వాత మీరు లాంగ్ రైడ్ అయితే వెళ్ళండి. అప్పుడు ఇంజిన్ కూడా ఇంకా స్మూత్గా ఉండిద్ది. మీరు లాంగ్ రైడ్ వెళ్ళేటప్పుడు చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. నెక్స్ట్ హర్షవర్ధన్ అయితే మెసేజ్ చేశారు. బ్రో, ఇప్పుడు వచ్చే వెహికల్స్ అన్ని మోడల్స్లో కిక్ రాడ్ ఎందుకు ఆఫర్ చేయట్లేదు అని చెప్పేసి. ఇప్పుడు వచ్చే BS 6.2 E20కి సపోర్ట్ చేసే వెహికల్స్కి కిక్ రాడ్ అయితే అవసరం లేదు. మీరు తాళం తిప్పుతారు, ఎంతసేపు కిక్ స్టార్ట్ చేసినా సరే వెహికల్ అయితే స్టార్ట్ అవ్వదు అనమాట. ఫ్యూయల్ ఇంజెక్టర్కి పవర్ సప్లై అనేది వెళ్ళాలి, బ్యాటరీ ద్వారా వెళ్ళిద్ది. సో బ్యాటరీ అనేది మీ వెహికల్లో డెడ్ అయిపోయింది అనుకోండి, డెడ్ అయిపోయినా వెహికల్లో బ్యాటరీ లేకపోయినా సరే ఫ్యూయల్ ఇంజెక్టర్ ఆన్ అవ్వదు. సో అప్పుడు మీరు ఎంతసేపు కిక్ స్టార్ట్ చేసుకున్నా వెహికల్ అయితే స్టార్ట్ అవ్వదు. కాబట్టి కిక్ రాడ్ అయితే రిమూవ్ చేస్తూ ఉన్నారు. అలాగే బైక్స్లో లైట్స్ ఆన్ అండ్ ఆఫ్ స్విచ్ ఎందుకు రిమూవ్ చేస్తున్నారు అని చెప్పేసి ఇంతకుముందు దీనికి సంబంధించిన ఆన్సర్ కూడా నేను చెప్పాను. ఢిల్లీలో ఎక్కువగా యాక్సిడెంట్స్ అయితే అయినాయి అనమాట. వింటర్ సీజన్లో ఎక్కువగా యాక్సిడెంట్స్ అయితే అవుతాయి. మీరు ఎక్కడ వెహికల్ రైడ్ చేసినా సరే వింటర్ సీజన్లో మార్నింగ్ పూట మంచు అయితే ఎక్కువగా ఉండిద్ది. మీరు వెహికల్ రైడ్ చేసుకుంటే వెళ్ళేటప్పుడు అవతల ఆయనకి తెలియాలన్నమాట మీరు వస్తున్నట్లుగా. సో లైట్ అనేది ఆన్ అయ్యే ఉందనుకోండి తెలుస్తుంది. అందుకే సుప్రీంకోర్టు డైరెక్ట్గా అన్ని కంపెనీస్కి ఆదేశాలు ఇచ్చిందనమాట. మీరు తయారు చేసే ప్రతి వెహికల్కి కూడా హెడ్లైట్ ఆన్ చేసుకోవడానికి స్విచ్ అయితే ఉండకూడదు. అలాగే డైరెక్ట్గా వెహికల్ హెడ్లైట్ అయితే ఆన్ అవ్వాలని చెప్పేసి ఆదేశాలు అయితే ఇచ్చింది. దాని ప్రకారంగానే మనకి వెహికల్స్లో అన్ని కూడా హెడ్లైట్ అయితే ఆన్ చేసే వస్తున్నాయి. ఇంకా కొన్ని వెహికల్స్కి అయితే డెడికేటెడ్గా హెడ్లైట్ ఆన్ చేసుకోవడానికి ఒక స్విచ్ అయితే ఇస్తూ ఉన్నారు. బట్ ఆ స్విచ్ ఇచ్చినప్పటికీ మీకు హెడ్లైట్ పైన DRLs అయితే ఖచ్చితంగా ఆన్ అయ్యే ఉంటాయి. అలాగే ఇంకొక మెసేజ్ ఏంటంటే, ఒకప్పుడు కంపెనీస్ బైక్స్ని బెస్ట్ మైలేజ్ కోసం డిజైన్ చేసేవి, ఇప్పుడు మైలేజ్ని పక్కన పెట్టి కేవలం లుక్స్ మీద ఫోకస్ చేస్తుందేమో అనిపిస్తుంది. ఇది ఎంతవరకు నిజం అని చెప్పేసి. బ్రో, 100cc నుంచి 125cc మధ్యలో ఉన్న వెహికల్స్ అన్నీ కూడా ఫ్యామిలీకి డిజైన్ చేస్తారు. అలాగే బెస్ట్ మైలేజ్ ఇవ్వడానికే వాళ్ళు డిజైన్ చేస్తారు అనమాట. ఇప్పటికే ఆ వెహికల్స్ అయితే ఉన్నాయి. ఇంకా మీరు 150, 200, 250cc ఆ రేంజ్ వెహికల్స్ దగ్గరికి వెళ్ళారనుకోండి, అక్కడ పెర్ఫార్మెన్స్ అలాగే లుక్స్ అయితే చాలా ఇంపార్టెంట్ అనమాట. మీరు 2 lakhs 3 lakhs పెట్టి బైక్ కొనుక్కున్నారనుకోండి, అది మంచి లుక్స్ లేకపోతే ఎవరు కొనరు. అలాగే అందులో మంచి ఫీచర్స్ లేకపోయినా సరే ఎవరు కొనరు. కాబట్టి ఆ వెహికల్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉన్నారు. అన్ని కంపెనీస్ కూడా 400, 450cc వెహికల్స్ అయితే తయారు చేస్తూ ఉంది కదా. చాలా వెహికల్స్ కూడా బడ్జెట్లో అయితే వస్తూ ఉన్నాయి. ఇంకా ఫ్యూచర్లో మనం ఇంకా బడ్జెట్లో 400cc వెహికల్స్ అయితే చూడొచ్చు. నెక్స్ట్ రామ్ అయితే మెసేజ్ చేశారు. అన్న, బైక్ కండిషన్ పెర్ఫార్మెన్స్ మంచిగా ఉండాలంటే డేకి ఎన్ని కిలోమీటర్స్ తిరగాలి అని చెప్పేసి. డేకి మీరు 1000 kilometers అయినా తిరగచ్చు. మీ దగ్గర ఓపిక ఉండాలి కానీ ఎన్ని కిలోమీటర్లు అయినా తిరగచ్చు. ఇన్ని కిలోమీటర్స్ తిరగాలని చెప్పేసి రూల్ అయితే ఏమీ లేదు. కాకపోతే ఎవ్రీ 3000 kilometersకి మీరు వాడే వెహికల్ని బట్టి ఇంజిన్ అయితే మార్చుకోండి. వెహికల్లో ప్రాపర్ టైర్ ప్రెజర్ మెయింటైన్ చేస్తూ టైంకి ఇంజిన్ మార్చుకుంటూ, అలాగే పెట్రోల్ తక్కువ ఉంటే మాత్రం టయానికి పెట్రోల్ కొట్టించుకుంటూ మీరు వెహికల్ యూజ్ చేసుకుంటే ఎన్ని కిలోమీటర్లు అయినా తిరగచ్చు. ఎన్ని సంవత్సరాలైనా సరే మీరు వెహికల్ కొన్నప్పుడు కొత్తగా ఎలా ఉందో అలాగే పనిచేస్తుంది. నెక్స్ట్ విక్రమ్ అయితే మెసేజ్ చేశారు. హాయ్ బ్రో, బైక్లో హాఫ్ క్లచ్ బెస్టా ఫుల్ క్లచ్ బెస్టా? నా బైక్ పల్సర్ 150. బ్రో, వెహికల్ పర్చేస్ చేసినప్పుడు హాఫ్ కాదు ఫుల్ కాదు మీడియంగా అయితే పెట్టి పంపిస్తారనమాట. మీ డ్రైవింగ్ స్టైల్ని బట్టి మీకు ఏది సెట్ అవుతుందో ఒకసారి చెక్ చేసుకుని దాన్ని బట్టి మీరు మార్చుకోండి. ఇప్పుడు యూట్యూబ్ వీడియో కింద కామెంట్స్ చూద్దాము. ఫస్ట్ శ్రీరామ్ అయితే చేశారు. అన్న, ఒక బండి కొన్నాక ఒక సర్వీస్ అయ్యేంత వరకు 50 అలా స్పీడ్ మెయింటెనెన్స్ చేసిన తర్వాత ఒక సర్వీస్ అయ్యాక 50+ అంటే 100 అలా వెళ్ళవచ్చా, లేదా 1 year అయ్యేంత వరకు 50-60 అలానే కంటిన్యూ చేయాలా? మినిమం ఫస్ట్ సర్వీస్ అయ్యేంత వరకు స్లోగా అయితే వెళ్ళండి. సో మీకు మంచి మైలేజ్ రావాలి, ఇంజిన్ కూడా ఎక్కువ లైఫ్ రావాలి అని అనుకుంటే ఫస్ట్ 1000 kilometers అయితే మీరు స్లోగా వెళ్ళడానికి ట్రై చేయండి. నేను ఇందాకే మీకు ఫస్టే చెప్పాను కదా, మీరు వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు బ్రో, కాకపోతే మైలేజ్ అనేది కొంచెం డ్రాప్ అవుతుంది. అలాగే ఇంజిన్ లైఫ్ కూడా తగ్గిపోయింది అనమాట. సో ఫస్ట్ సర్వీస్ అయ్యేదాకా ఆగండి. నెక్స్ట్ కామెంట్ చూసుకున్నట్టయితే హేమంత్ కామెంట్ చేశారు. R15 version 5 నెక్స్ట్ ఇయర్ లాంచ్ చేసే అవకాశం ఉందా అని చెప్పేసి. ఖచ్చితంగా R15 version 5 అయితే లాంచ్ అవుతుంది. అది నెక్స్ట్ ఇయర్ లాంచ్ అవుతుందా లేకపోతే నెక్స్ట్ ఇయర్ ఎండింగ్లో లాంచ్ అవుతుందా అనేది మనకి ఎగ్జాక్ట్గా ఇన్ఫర్మేషన్ అయితే లేదు. ఒకవేళ ఆ వెహికల్ వస్తే మాత్రం ఖచ్చితంగా నేను మీకు అప్డేట్ చేస్తాను. నెక్స్ట్ బాలా అయితే కామెంట్ చేశారు. బ్రో, BS 6 వెహికల్స్లో మినిమం ఆయిల్ ఎంత మెయింటైన్ చేయాలి?
ఒకవేళ ఆయిల్ మినిమం మెయింటైన్ చేయకపోతే ఏమవుతుంది? నిన్న వ్లాగ్లో ఈ టాపిక్ మీద నేను డిస్కస్ చేశాను. మీరు వెహికల్ రైడ్ చేసుకుంటూ వెళ్ళేటప్పుడు ఎక్కడైనా మీ వెహికల్లో లో ఫ్యూయల్ వార్నింగ్ లైట్ వెలిగింది అనుకోండి, వెంటనే పెట్రోల్ కొట్టించుకోండి. ఒకవేళ పెట్రోల్ కొట్టించుకోకపోతే లోపల ఫ్యూయల్ పంప్ అయితే పాడైపోయింది, ఆ ఫ్యూయల్ పంప్కి వారంటీ అయితే ఏమీ రాదు. సో అప్పుడు మీరు డబ్బులు పెట్టే వేయించుకోవాలి. కాబట్టి లో ఫ్యూయల్ వార్నింగ్ లైట్ వెలిగిన వెంటనే పెట్రోల్ అయితే కొట్టించుకొని యూజ్ చేసుకోండి. నెక్స్ట్ శ్రీకాంత్ అయితే కామెంట్ చేశారు, బ్రో అసలు కొలాబరేషన్ అంటే ఏంటి? ఎగ్జాంపుల్ ట్రయంఫ్ బజాజ్తో కొలాబరేట్ అయ్యి స్పీడ్ 400 లాంచ్ చేశారు కదా, పార్ట్స్ ఇంజన్ ఎవరు రెడీ చేస్తారు, ఫుల్ డీటెయిల్గా చెప్పు బ్రో అని చెప్పేసి. బ్రో మీ అందరికీ ఒక ఎగ్జాంపుల్ అయితే చెప్తాను. చాలామంది ఐఫోన్స్ అయితే యూజ్ చేసే ఉంటారు. పాత ఫోన్స్లో చూసుకున్నట్లయితే డిజైన్డ్ బై యాపిల్ ఇన్ కాలిఫోర్నియా, అసెంబుల్డ్ ఇన్ చైనా అని చెప్పేసి రాసుండిద్ది. లేకపోతే మీకు బాక్స్ మీద కూడా క్లియర్గా రాసుండిద్ది అనమాట. సో ఆ డిజైన్ అనేది యాపిల్ వాళ్ళు చేస్తారు, ఆ పార్ట్స్ మొత్తం చైనాలో అసెంబుల్డ్ అవుతాయి అనమాట. సేమ్ ఇది అంతే, ట్రయంఫ్ వాళ్ళు ఇంజన్ ఇలా ఉండాలి, ఇంత పవర్ అండ్ టార్క్ ఉండాలని చెప్పేసి వాళ్ళు డిజైన్ చేస్తారనమాట. ఆ పార్ట్స్ మొత్తం వీళ్ళు బజాజ్ వాళ్ళు తయారు చేస్తారు, వాళ్ళ ఫ్యాక్టరీలో తయారు చేస్తారు. మొత్తం అసెంబుల్డ్ అయితే బజాజ్లోనే అయింది. మీకు ఏమైనా స్పేర్ పార్ట్ కావాలన్నా సరే బజాజ్ వాళ్ళే అమ్ముతారు, ప్రాబ్లం అయితే ఏమీ లేదు. జస్ట్ డిజైన్ అయితే ట్రయంఫ్ వాళ్ళది. నెక్స్ట్ వర్ధన్ అయితే కామెంట్ చేశారు, వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్ ఆన్ BS6 వెహికల్స్? నిజం చెప్పాలంటే పాత వెహికల్స్ అయితే చాలా బాగుంటాయి, ఎందుకంటే 1/2 లీటర్ పెట్రోల్ కొట్టించుకొని సరే యూజ్ చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు BS6 వెహికల్స్కి 1/2 లీటర్ పెట్రోల్ అయితే సరిపోదు అనమాట. మినిమం ఒక 2 లీటర్స్ అయితే మెయింటైన్ చేయాలి. ఆల్రెడీ పెట్రోల్ ట్యాంక్లో ఒక 2 లీటర్లు అయితే ఉండిద్ది, అది కాక ఇంకా ఒక 2 లీటర్లు అయితే మనం కొట్టించుకొని యూజ్ చేసుకోవాలన్నమాట. లో ఫ్యూయల్ వార్నింగ్ లైట్ వెలిగిన వెంటనే మళ్ళీ పెట్రోల్ కొట్టించుకోవాలి. ఒక రకంగా చెప్పాలంటే కొద్దిగా డబ్బులు మనం పెట్రోల్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నాం అనమాట. స్టూడెంట్స్కి ఇది బాగా మైనస్ అని చెప్పుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఎక్కడ పడితే అక్కడ రిపేర్ చేయడానికి అవకాశం అయితే లేదు. వెహికల్లో మాల్ ఫంక్షన్ లైట్ వెలిగింది అనుకోండి, అది మెకానిక్స్ అయితే రిమూవ్ చేయడానికి లేదనమాట. షోరూమ్కి వెళ్తే ఆ లైట్ ఎందుకు వెలిగింది ఏంటనేది మొత్తం వాళ్ళు కంప్యూటర్లో పెట్టి చెక్ చేస్తారు. కాబట్టి ఖచ్చితంగా షోరూమ్కి తీసుకెళ్లాల్సిందే. షోరూమ్కి తీసుకెళ్తే అక్కడ వాళ్ళు ట్యాక్స్ అని చెప్పేసి అవి ఇవి ఎక్స్ట్రా వేస్తారు. సో కొద్దిగా అమౌంట్ అయితే ఎక్కువ అవుతుంది బయట మెకానిక్తో కంపేర్ చేస్తే. కానీ చాలా మంచి మంచి ఫీచర్స్ అయితే తీసుకొచ్చారు. BS6 ఫ్యూయల్ ఇంజెక్షన్తో లభిస్తూ ఉంది కాబట్టి మీకు బెటర్ పెర్ఫార్మెన్స్ అయితే ఉండిద్ది. అలాగే మీకు మంచి రిలయబిలిటీ ఇంజిన్స్ చాలా స్మూత్గా అయితే తీసుకొచ్చారు. కాబట్టి కొన్ని ప్లస్లు అయితే ఉన్నాయి, కొన్ని మైనస్లు అయితే ఉన్నాయి. ఒకటి కావాలంటే ఒకటి వదులుకోవాలి కదా. కాలంతో పాటు మనం కూడా అప్డేట్ అవ్వాలి బ్రో. పెట్రోల్ బంక్స్లో E20 పెట్రోల్ అయితే వస్తూ ఉంది. ఆ పెట్రోల్ని మనం పాత వెహికల్స్లో ఫిల్ చేసుకొని యూజ్ చేసుకోలేము. ఖచ్చితంగా కొత్త వెహికల్ అయితే పర్చేస్ చేయాలి. సో అది మీరు మైండ్లో పెట్టుకొని కొనుక్కోండి కొత్త వెహికల్ అయితే. నెక్స్ట్ కామెంట్ KS బాలాజీ అయితే చేశారు, అన్న నేను పల్సర్ 160 బైక్ కొన్నాను, నాకు అక్కడ మెకానిక్ బిహేవియర్ నచ్చలేదు. స్పేర్ పార్ట్స్ నేనే కొనుక్కొని ఇంటి వద్దనే ఇంజిన్ ఆయిల్ ఫిల్టర్ చేంజ్ చేసుకున్నాను. బైక్లో ఏదైనా ప్రాబ్లం అనిపిస్తే మా అన్న మెకానికే, వాడి దగ్గరే రిపేర్ చేసుకుంటాను. నా డెసిషన్లో ఏదైనా తప్పు ఉందా? అంతేగా బ్రో, మీ వెహికల్ ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకో మెకానిక్ దగ్గరికి అయితే తీసుకెళ్ళండి. వాళ్ళు చేయగలిగితే ఓకే. ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళకు కూడా అర్థం కాకపోతే అప్పుడు మీరు షోరూమ్ దగ్గరికి అయితే తీసుకెళ్ళండి. కొత్త వెహికల్కి మహా అయితే ఏం రిపేర్లు వస్తాయి? ఏమీ రావు బ్రో. వెహికల్కి సంబంధించిన ఇంజిన్ అయితే బాగానే ఉండిద్ది, గేర్లు బాగానే పడతాయి, బ్రేక్స్ కూడా బాగానే పడతాయి అనమాట. టైం టు టైం అనేది ఇంజిన్ ఆయిల్ మార్చుకోవడమే బాకీ. సో అది మీరు ఇంజిన్ ఆయిల్ బయట కొనుక్కొని మెకానిక్ దగ్గరికి అయితే తీసుకెళ్ళండి, వాళ్ళైతే హ్యాపీగా ఇంజిన్ ఆయిల్ మారుస్తారు. నేనైతే KTM Duke 200 అయితే పర్చేస్ చేశాను. ఆల్మోస్ట్ 3 సర్వీసెస్ అయితే అయిపోయినాయి. నాకు ఇప్పటిదాకా ఒక ప్రాబ్లం కూడా రాలేదు. షోరూమ్కి తీసుకెళ్ళాను, వాళ్ళు ఇంజిన్ ఆయిల్ ఫిల్టర్ మార్చి నాకు వెహికల్ అయితే ఇచ్చారనమాట. నేను ఇంకా షోరూమ్ దగ్గరికి అయితే ఏమీ వెళ్ళను. నేను ఇంజిన్ ఆయిల్ అయితే మార్చుకొని జనరల్గా యూజ్ చేసుకుంటాను. ఏదైనా మేజర్ ప్రాబ్లం వస్తే నేను షోరూమ్ దగ్గరికి తీసుకెళ్తా. సో మీరు ఏదైతే తీసుకున్న డెసిషన్ ఉందో అది అలాగే కంటిన్యూ చేయండి. చాలా మంది మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకోవాలని కోరుకుంటున్నాను. నెక్స్ట్ హేమ రవీంద్ర అయితే కామెంట్ చేశారు, నా హైట్ 6 ఫీట్, కొంచెం వెయిట్ కూడా ఉంటాను. నాకు ఒక బైక్ కావాలి. అది ఎలా ఉండాలంటే మంచి లుక్స్ ఉండాలి, మీడియం పెర్ఫార్మెన్స్ ఉండాలి, లో మెయింటెనెన్స్ ఉండాలి, అండ్ నా పర్సనాలిటీకి మ్యాచ్ అవ్వాలి, ఫ్యామిలీకి సరిపోవాలి. కాస్ట్ 1 to 2 lakhs. బ్రో మీకైతే పర్ఫెక్ట్గా సెట్ అయ్యే వెహికల్ TVS Ronin, అలాగే రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ 350. అదైతే మాత్రం మీకు పెర్ఫార్మెన్స్ అయితే కొద్దిగా తక్కువ ఉండిద్ది, మంచి లుక్స్ అయితే ఉంటాయి, ఫ్యామిలీకి సరిపోయిద్ది, అలాగే మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ అయితే ఉండిద్ది. రాయల్ ఎన్ఫీల్డ్తో కంపేర్ చేసుకుంటే TVS Ronin అయితే ఇంకా మెయింటెనెన్స్ తక్కువ ఉండిద్ది. కాబట్టి మీరు ఈ రెండింటిని టెస్ట్ రైడ్ చేయండి. మీ హైట్కి మీ పర్సనాలిటీకి రెండింటిలో ఏది పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుందో మీకే ఒక క్లారిటీ వస్తుంది. దాన్ని బట్టి ఒకటి పర్చేస్ చేయండి. నెక్స్ట్ రాహుల్ అయితే కామెంట్ చేశారు, అన్న TS రిజిస్ట్రేషన్ కార్ ఏపీలో వాడచ్చా, ఏమన్నా డాక్యుమెంట్స్ తీసుకోవాలా? మీ దగ్గర ఏదైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో అవి తీసుకొని ఏపీకి అయితే రండి, ఇబ్బంది అయితే ఏమీ లేదు. కానీ నేను ఏపీలోనే ఎక్కువ రోజులు ఉంటాను అని అనుకుంటే అప్పుడు మీరు TS రిజిస్ట్రేషన్ నుంచి AP రిజిస్ట్రేషన్కి మార్చుకోండి, అప్పుడు అసలు ఏ ప్రాబ్లం ఉండదు. నెక్స్ట్ నథింగ్ ఫ్యాన్సీ కామెంట్ చేశారు, HD రోడ్స్టర్ వర్సెస్ హుస్క్వర్నా విట్పిలెన్ 250 వర్సెస్ ట్రయంఫ్ స్పీడ్ 400 వర్సెస్ HD స్క్రాంబ్లర్, విచ్ బైక్ ఈస్ గుడ్ ఫర్ మైలేజ్, హైవే రైడర్ అండ్ పిలియన్ కంఫర్ట్, డూ యూ రికమెండ్ ఎనీ అదర్? బ్రో ఈ 4 వెహికల్స్ కూడా హైవే మీద వెళ్ళడానికి చాలా బాగుంటాయి. అలాగే పిలియన్ సీట్ కంఫర్ట్ మైలేజ్ కావాలంటే మాత్రం
హుస్క్వర్నా విట్పిలిన్ 250 తీసుకోండి. ఆల్రెడీ ఈ వెహికల్ మీద నేను డెడికేటెడ్గా ఒక వీడియో రికార్డ్ చేసి అప్లోడ్ చేశాను. ఆ వీడియో చూడండి, మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. నెక్స్ట్ యూజర్ అయితే కామెంట్ చేశారు, అన్న డ్యూక్ 200లో ఆర్పిఎం ఇంక్రీజ్ చేసే ఆప్షన్ ఉంది కదా, ఇంక్రీజ్ చేయడం వల్ల బైక్ స్పీడ్ ఏమన్నా ఇంక్రీజ్ అవుతుందా చెప్పన్నా అని చెప్పేసి. ఈసీయూ ఫ్లాషింగ్ అంటారు బ్రో. ఇంజిన్ కంట్రోల్ యూనిట్ అయితే ఉండేది కదా, ప్రతి వెహికల్లో కూడా ఈసీయూ అయితే ఉండిద్ది. దాంట్లో ఆల్రెడీ ప్రోగ్రామ్ చేసి ఉండిద్ది అనమాట, ఈ వెహికల్ ఇంత స్పీడే వెళ్ళాలి అని చెప్పేసి. ఆర్పిఎం కూడా వాళ్ళు ప్రోగ్రామ్ చేస్తారు, దాన్ని మీరు కావాలంటే మార్చుకోవచ్చు. ఫ్యాక్టరీ నుంచి వచ్చిన వెహికల్తో కంపేర్ చేసుకుంటే ఈసీయూ ఫ్లాషింగ్ చేసుకుంటే మీకు 20 to 30% స్పీడ్ అయితే ఇంక్రీజ్ అయ్యిద్ది. దానివల్ల మీకు ఇంజిన్ లైఫ్ తగ్గిపోయిద్ది, మైలేజ్ తగ్గిపోయిద్ది. అది మీరు మైండ్లో పెట్టుకొని ఇంక్రీజ్ అయితే చేసుకొని వాడుకోండి. ఫైనల్ కామెంట్ చూసుకున్నట్లయితే వేణు చేశారు, పోలీస్ డిజిలాకర్లో ఉన్న డాక్యుమెంట్స్ యాక్సెప్ట్ చేస్తారా? ఏదైనా డాక్యుమెంటే బ్రో, ఆ డాక్యుమెంట్ని మీరు చూపిస్తే వాళ్ళు ఖచ్చితంగా వదిలేస్తారు, ఇబ్బంది అయితే ఏమి లేదు. డిజిలాకర్లో ఉంటే ఏంటి, మీ ఫోన్లో ఉన్న ఫొటోస్లో ఉంటే ఏంటి, లేకపోతే లైవ్లో ఉంటే ఏంటి, ఏదైనా సరే వాళ్ళకి చూపించాలి, ఆ వెహికల్ మీదని చెప్పేసి వాళ్ళు నమ్మాలి. సో ఇది ఫ్రెండ్స్ ఈ సండే Q&A అయితే. ఈ ఎపిసోడ్ మీకు నచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం ఈ వీడియో కింద కామెంట్ చేయండి, నెక్స్ట్ సండే పిక్ చేసి ఆన్సర్ చేస్తాను. చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.